దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థనతో మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. గత రాత్రి కాలం అంతయు మమ్మలను కాచి భద్రపరిచి నేటి ఉదయమున నిన్ను ఈ రీతిగా ఆరాధించడానికి, మహిమపరచడానికి నీవు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి నీకు మహిమకరంగా జరిపించలాగిన నీ కృపను అనుగ్రహింపజేయమని మహిమనాథుడను త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహిమపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 46వ కీర్తనను పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. మొదటి చరణము, చివరి చరణము పాడుకుందాం. చివరి చరణానికి అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన క్రమంలోనికి ప్రవేశిద్దాం. ప్రభువా నిన్నారాధింపను జేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా విభవముగను ప్రభాకరముగను వీరియుని తేజంబెలర్పగా నబిధనాంబులు గూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడను ప్రభువా నిన్నారాధింపను జేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా ఇరులుంగమిన నుండి అరుణోదయముదనుక సరిగాపు నీవే కదా దేవరాత్రి యరిగాపు నీవే గదా విరివిగా మారుదయ సీమల నెరసియుండిన చీకటులుబో ధరిమి శాంతంబైన బనసుల దయ ప్రసాదింపను భజింతు ప్రభువా నిన్నారాధింపను జేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా పని పాతలలో మేమి దినమునికే మహిమ నునగూర్ప నడిపించుము దేవా నిన్నే ఘనపరచ నడిపించుము తనువు శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కనబడ వనట చెందకనేది చేసిన ప్రభువు కొరకని చేయనడుగు ప్రభువా నిన్నారాధింపను జేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. లూథరన్ సంఘారాధన పుస్తకంలో నుండి 23వ పుటలో ఉన్నటువంటి ఉదయకాల ఆరాధన క్రమమును జరిపించుకుందాము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము,
అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. రండి, యెహోవాకు నమస్కారము చేదము. మనలను సృజించినవాడు ఆయనే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో. రారాజు సన్నిధికి గుదము, సప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్యము గల్లరాజు. భూమ్యాగాధపులు ఎలను భూధర శిఖరములాయనవే, సముద్రము సృష్టించే నాయనదే. సత్యుని హస్తమే భువి చేసే, ఆయన దైవము పాలితులా. ఆయన మేపెడి గొర్రెలము, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్. రండి, యెహోవాకు నమస్కారము చేదము. ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా 135వ కీర్తనను చదువుకుందాము. 1 నుండి 8 వచనములు గల వచనములను చదువుకుందాము. చివరి వచనము అందరము కలిసి చదువుకుందాము. 135వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా దయాళుడు,
యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషులు తొలిచూలును, పశువుల తొలిచూలును ఆయన హతము చేశాను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందము. For this morning devotion, the scripture portion taken from book of Leviticus chapter 25 verses from 47 to 55. Book of Leviticus chapter 25 47 verse. If residents align among you prosper, and if any of you can fall into difficulty with one of them and sell themselves to an alien or to a branch of the alliance family, after they have sold themselves, they shall have the right of redemption. One of their brothers may redeem them, or their uncle's family may redeem them, or any one of their family who is of their own flesh may redeem them, or if they prosper, they may redeem themselves. Here in the reading. ఈ ఉదయకాలం ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ పాఠంగా కొత్త నిబంధన గ్రంథము మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 56వ వచనం వరకు దేవుని వాక్యమును చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి ఆరంభము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యుద్ధ నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు. ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీ చేయి వచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా వాని వారిలో ఒకడు చేయి చాచి కత్తి చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను ఆ తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఏండ్ల ఆయన 12 సేనా వ్యూహముల కంటే
ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరనని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహాలను చూచి, బందిపోటు దొంగల మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చిదిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఇంత మటుకు దేవుని వాక్యమును సరి. దివ్యనామానికి మహిమ కలుగును గాక. నాకు ఇతడి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయిన దేవునికిని, అదే విధంగా కాలేజీ యజమాన్యం అంతటికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి. దేవా, నేను ఇక్కడ నిలబడి మాట్లాడుచుండగా నన్ను సిలువ చాటును మరుగుపరిచి నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీకు అంగీకారంగా యోగ్యంగా ఉండేలాగా నీ కృపను అనుగ్రహింపజేయమని మహిమనాథుడను త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేటి దినమున కొరకే ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములను చదవగా విని ఉన్నాము. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగం యొక్క పరిచయాన్ని మనము గమనించినప్పుడు లేవియా కాండంలో ఇశ్రాయేలీయులు పాటించవలసినటువంటి విధులను గురించి, వారు దేవునిని సంతోషపెట్టే విధంగా ఏ విధంగా జీవించాలో తెలియజేసే సూచనల ధర్మశాస్త్రము గ్రంథముగా ఇది ఉన్నది. అయితే ఈ గ్రంథములో యాజకులు యొక్క విధులను గురించి, పరిశుద్ధతను గురించి, పవిత్రతను గురించి ప్రాముఖ్యంగా ఈ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అదేవిధముగా వారు దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఏ విధంగా జీవించాలి, వారి దైనందిన జీవితంలో ఆయన పవిత్రతను ప్రతిబింబించే విధంగా ఏ విధంగా జీవించాలనేటువంటిది ఈ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ గ్రంథాన్ని మోషే రాసి ఉండవచ్చని, క్రీస్తు పూర్వము 1440 నుండి 1445 సంవత్సరాల మధ్య కాలంలో రాసి ఉండవచ్చని పండితుల యొక్క అభిప్రాయము. అదేవిధంగా నూతన నిబంధన పాఠ్యభాగం యొక్క పరిచయాన్ని మనము గమనించినప్పుడు మత్తయి సువార్త యూదులను ఉద్దేశించి వారి యొక్క సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని రాసినటువంటి గ్రంథముగా మనము ఈ గ్రంథాన్ని చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువును యూదులకు రాజుగా దీర్ఘకాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యగా అక్కడ తెలియపరచడమే సువార్తికుని యొక్క ఉద్దేశముగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ గ్రంథమును క్రీస్తు శకము 58 నుండి 68 శతాబ్ద కాలాల మధ్యలో రాసినట్టుగా పండితుల యొక్క అభిప్రాయం. అయితే ఈ వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి తన శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన యాజకులు, పెద్దల జనసమూహము ఆయనను బంధించినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం. అయితే నేటి దిన వాక్య భాగమును కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఏర్పాటు చేయబడినటువంటి అంశము రక్షణ కొరకైన అప్పగింత, సరెండర్ ఫర్ సాల్వేషన్. ఈ రక్షణ అనేటువంటి పదమునకు గ్రీకులో సుటీరియో అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని యొక్క అర్థము సాల్వేషన్ ఆర్ సేవింగ్ అనేటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా అప్పగించుట అనేటువంటి పదానికి హీబ్రూలో యక్ష అనేటువంటి పదాన్ని ఉపయోగించడం గమనించవచ్చు. దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో సైనికుడు ఎంత అవసరమో అలాగే ఒక పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే అవసరము. అందుకే అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువారు అనేకలకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకుంటకు వచ్చనని అనేక మార్లు తెలియజేయడము మనం చూస్తూ ఉంటాం. అయితే అనగా మానవు యొక్క రక్షణ కొరకు తన్ను తాను అప్పగించుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే మొదటి ఉపాంశముగా ద్వేషపూరితమైన అప్పగింత, హేటెడ్ఫుల్ సరెండర్. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇస్కరియోతు యూదా అనేటువంటి మనుష్యుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈయన దేవుణ్ణి అప్పగించుటలో గల ఉద్దేశమును
ఆ ఇస్కరియోతు యోధాను గురించి మనం పరిశీలించినట్లయితే ఇస్కరియోతు యోధా అనేటువంటి పేరుకు ఈష్ అనగా మనిషి, కరియోతు అనగా ప్రాంతము అని మనము గమనించవచ్చు. ఈ కరియోతు అనేటువంటి ప్రాంతము యెరూషలేమునకు 23 మైళ్ళ దూరంలో ఉన్నది. అయితే యోధా అనేటువంటి పదమునకు స్తుతి అనేటువంటి అర్థము వస్తుంది. అయితే ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువుతో 3 సంవత్సరాల పాటు గడిపినటువంటి వ్యక్తిగా, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను, అదేవిధంగా ఆయన యొక్క బోధలను, ఆయనతో పాటు ఆయన యొక్క పరిచర్యలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా మనము ఈ ఇస్కరియోతు యోధాను మనము గమనించవచ్చు. ఈయన 12 మంది శిష్యులలో ఒకడిగా ఉంటూ ఆ ద్వేషపూరితమైనటువంటి చర్యలో అక్కడ ప్రధాన యాజకులతోనూ అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలతోనూ కలిసి ఈ ద్వేషాన్ని చూపించినటువంటి వ్యక్తిగా మనము గమనిస్తాం. అయితే ఈ లేఖన భాగంలో ఆ ప్రధాన యాజకుని యొక్క పాత్రను కూడా మనం గమనించినట్లయితే పాప పరిహారార్థ బలి కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఆ బలి అర్పణ కొరకు నిర్దిష్టమైనటువంటి ఆ జంతువుపై మొదట ఆ ప్రధాన యాజకుడు చేతులు ఉంచిన తర్వాత బలిని అర్పగించాలి. అదేవిధంగా యేసుక్రీస్తును అప్పగించేటువంటి ప్రక్రియలో మొదట ప్రధాన యాజకుడే యేసుక్రీస్తును అప్పగించవలసి ఉన్నది. అలాగా అప్పగించడంలో ఆ ప్రధాన యాజకునితో పాటు ఆయన యొక్క సమూహము కూడా ఆయనకు సహకరించినట్లు చూస్తాం. అయితే ఆ సహకరించినటువంటి వారిలో ఆలయ కాపలాదారులు లేదంటే ఆ రోమా సైనికులు కూడా సహాయం చేసి ఉండవచ్చు. అలాగే వారు అతనిని ఏ విధంగా పట్టుకోవడానికి వచ్చారంటే కత్తులు, గుదియలు మరియు కర్రలతో ఒక భయంకరమైనటువంటి నేరస్తుడిని, ఒక బందిపోటును, దొంగను పట్టుకోవడానికి ఏ విధంగా వస్తారో ఆ విధంగా బంధించడానికి అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే అంతకు ముందుగానే యోధా యేసుక్రీస్తుని అప్పగించడానికి అక్కడ ఉన్నటువంటి వారితో సంధి చేసుకున్నట్టు, దానికి ఒక ముద్దు అనేటువంటి గుర్తు నేర్చుకున్నట్టు మనం చూస్తాం. ఈ ముద్దు అనేటువంటి గుర్తుకు గ్రీకులో కెటఫిలియో అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని యొక్క అర్థము టు కిస్ ఎఫెక్షనేట్లీ అనేటువంటి అర్థము వస్తుంది. అంటే ఒక స్నేహితుడు దూర దేశముల నుండి మన మధ్యకు వచ్చిన తర్వాత మనం ఆ స్నేహితుని చూసినటువంటి ఎంతటి సంతోషము మనకు కలుగుతుందో అటువంటి భావనను అక్కడ యోధా కూడా అవలంబించినట్టు మనము చూస్తూ ఉంటాం. అది రాత్రి ఆయన పట్టుకున్నటువంటి సమయము రాత్రి సమయమును కనుక తాను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు ప్రభు, తననే ముద్దు పెట్టుకోవాలి, తననే బంధించాలి అని అక్కడ ముందుగానే తెలియపరిచినట్టుగా ఆ చీకటిలో పొరపాటు అనే దానికి తావు లేకుండా అక్కడ ఆ యొక్క సంకేతాన్ని సైన్యానికి ఇస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే అలా క్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన వారిలో వాళ్ళు పంపిన వారు ప్రధాన యాజకులు పంపిన వారే గనక వారు ఎంతకుముందు యేసును ఎరిగి ఉండాలి. వారు ఎంతకుముందు ఆ దేవాలయాన్ని పరిశుభ్రపరిచినప్పుడు కానీ, శుద్ధీకరించినప్పుడు కానీ, దేవాలయంలో బోధించినప్పుడు కానీ వారు యేసును ఎరిగి ఉండాలి. అయితే ఇక్కడ యోధా యేసుక్రీస్తును ముద్దు పెట్టుకునే ద్వారా ప్రేమను కనపరుస్తున్నట్లు కనపరిచిన అక్కడ ద్వేషంతో నిండినటువంటి హృదయంతో నిండి ఉండడం మనము చూస్తాం. ఇక్కడ ధనము ప్రేమను కప్పివేయటం వలన ద్వేషము పెరిగి అక్కడ యేసుక్రీస్తును అప్పగించడము జరిగింది. అదే విధముగా రెండవ ఉపాంశముగా మనము గమనించినట్లయితే స్వీయ అప్పగింత, సెల్ఫ్ సరెండర్. స్వీయ అప్పగింత అనగా తనకి తానుగా అప్పగించుకోవడమును స్వీయ అప్పగింత అంటారు. క్రీస్తు తనని తాను అప్పగించటలో ప్రేమను, విధేయతను మనము చూడగలము. పర్పస్ఫుల్ కమిట్మెంట్ ఆఫ్ దట్ జీసస్ విల్లింగ్నెస్ టు డై ఫర్ ఎ మ్యాన్. మనిషి కొరకు తన తాను అప్పగించుకున్నటకు కూడా సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మానవ యొక్క రక్షణ కొరకు, మానవ పాప విమోచనార్థమే ప్రభువును అప్పగింపవలసి ఉన్నది. ఇక్కడ తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపిస్తూ తన తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. అంతేకాదు తండ్రి యొక్క తను తాను స్వీయ అప్పగింత ఆటంకము కలిగేలా అక్కడ శిష్యులు ప్రవర్తించినప్పటికీ తన చెయ్యి చాచి ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికినప్పటికీ ఆయన స్వస్థపరిచినట్లు మనము చూస్తాం. ఇక్కడ ఆ శిష్యుని దగ్గర కత్తి ఎందుకు ఉంది, అసలు ఆ కత్తి ఎలా వచ్చింది అని మనము ఆలోచిస్తే
దీనికి డేవిడ్ గుజిక్ అనేటువంటి పండితుడు తన యొక్క కామెంటరీలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ఆనాటి కాలంలో యోధా సమాజంలో బందిపోటు దొంగలు అనేటువంటి వారు ఎక్కువ మంది ఉండడం వల్ల వారి నుండి వీరి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి కత్తి అనేటువంటిది వీరి దగ్గర ఉంచుకునేవారు అని ఆ పండితుడు తన యొక్క కామెంటరీలో తన యొక్క వ్యాఖ్యానంలో వ్రాసినట్టుగా మనం చూస్తాం. అంతేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తను అప్పగించుకుంటకు తను తాను రక్షించుకోగలడు, కానీ తండ్రి చిత్తానికి విధేయత చూపిస్తూ తన తండ్రి చిత్త ప్రకారము జరగాలనేటువంటి దృఢ సంకల్పంతో అక్కడ తన శిష్యులను కూడా గద్దించినట్టు మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రభు తనని తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని అక్కడ పంపించగలడు. ఒక సేనా వ్యూహము అంటే 6,000 మంది. అదేవిధంగా 6,000 ఇంటూ 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది కంటే ఎక్కువ సేనా వ్యూహములను తన తండ్రి పంపించగలడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆయన తన్ని తానుగా అప్పగించుకుంటూ ఉన్నాడు, తన్ని తానుగా మరణమునకు అప్పగించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రభుల వారి యొక్క ఉద్దేశము ప్రాణము తీయట కాదు, కానీ ప్రాణము పెట్టుటయే ఆయన యొక్క ఉద్దేశముగా ఉన్నది. అయితే తాను మరణించడము ద్వారా తండ్రి చిత్తమును నెరవేరుతూ ఉన్నాడు. తాను మరణించడము ద్వారా లోకానికి రక్షణ కలగజేస్తూ ఉన్నాడు. తాను మరణించడము ద్వారా ప్రవక్తల లేఖనములు అనేటువంటివి నెరవేరుతూ ఉన్నాయి. యేసు ప్రభు లేఖనములు నెరవేర్చుటకు తను తానుగా అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన మనుషుల చేత బంధింపబడిన వాడుగా కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికకు ఉద్దేశించినట్లుగా తను తాను అప్పగించుకుంటూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. అందుకే యెషయా ప్రవక్త మన యొక్క దోషములను బట్టి తాను బాధింపబడిన వాడాయను అని తెలియపరుస్తూ ఉన్నాడు. తన తండ్రి కుడి పార్శ్వమును విడిచి తన్ని తాను రిక్తునిగా చేసుకుని సెల్ఫ్ ఎంప్టీనెస్ చేసుకుని స్వీయ అప్పగింత ద్వారా ఈ రక్షణ కార్యాన్ని మొదలు పెడుతూ ఉన్నాడు. ఈ రక్షణ కార్యమును గురించి జాన్ క్యాల్విన్ అనేటువంటి పండితుడు తన యొక్క పుస్తకంలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. పాపుల పన్నాగాల మధ్యన కూడా దేవుని యొక్క చిత్తము అనేటువంటిది నెరవేరుతూ ఉంది. దేవుడు వారి దేశపూరిత నిర్ణయాన్ని తన రక్షణ ప్రణాళికగా మార్చుకున్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. పాపులు అనేకమైనటువంటి పన్నాగాలు పన్నినప్పటికీ కూడా ఆ పన్నాగాన్ని దేవుని చిత్తముగా, ఆ పన్నాగాల మధ్యలో దేవుని చిత్తము నెరవేరుతుంది. వారు పన్నినటువంటి ఆ ద్వేషపూరితమైన కార్యాన్ని కూడా ఆయన రక్షణ కార్యముగా ఆయన మార్చుకున్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు శిష్యులు అనేటువంటి వారు పారిపోయారు వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి. వారి యొక్క విశ్వాసంలో వారు బలహీనపడిన వారుగా, వారు భయపడినటువంటి వారుగా, యేసు ప్రభు యొక్క మాటలను వారు గ్రహించలేని వారుగా ఈ యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియ యాజక సమూహమా, కుమారుడు తన తండ్రిని విడిచి రక్షకునిగా జనించి తన తండ్రి చిత్త ప్రకారము మానవాళి రక్షణార్థమే తను తాను అప్పగించుకున్నాడు. అదేవిధంగా స్వార్థ భారము కలిగిన వారముగా మనలను మనము అప్పగించుకొని ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను అందించే భారమును మనమందరము కలిగి ఉండి, ఆ స్వార్థ భారమును మన హృదయంలో కలిగి ఉండి ప్రభువుకు అప్పగించుకునే విధముగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన, పరలోకపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు జరిగించినటువంటి శ్రమనంతిట్లో నీవే మాకు తోడుగా ఉన్నావు తండ్రి. దేవా, నన్ను నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అదే విధముగా ఈరోజు ఈ కోడికగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని నిన్ను వేడుతూ ఉన్నాను. అదే విధముగా తండ్రి, ఎవరైతే మా కాలేజీలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో దేవా, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని నిన్ను వేడుకుంటూ ఉన్నాను. అదే విధముగా టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే దేవా గృహములు లేక
నిరాశ్రయులుగా ఉన్నారో వారందరికీ కూడా ఆశ్రయమును కలిగించి నీవే దిక్కుగా ఉండి నడిపించమని నిన్ను వేడుతూ ఉన్నాను. అదేవిధంగా మా కాలేజీలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండి దేవా చక్కగా క్రమంగా మర్యాదగా జరుగులాగిన నీ కృపను అనుగ్రహింపజేయమని, దేవా దానికి కావాల్సినటువంటి సహాయాన్ని నీవు మాకు అనుగ్రహించమని మహిమనాథుడను త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.